హాయ్ గైస్ అందరూ ఎలా ఉన్నారు? ఇప్పటి నుంచి ఏంటంటే మనం వీడియోలో ఏదో ఒక టాపిక్ ఎంచుకొని, దాంతో డైలీ వ్లాగ్స్ లాగా చేయడానికి ట్రై చేస్తాననమాట. ఈరోజు మా వోళ్ళైతే ఎవరు లేరు. పని అంతగా ఏమి ఉండదు. జస్ట్ నార్మల్‌గా చూపిస్తాను ఈరోజు. పనేం ఉండదు. బట్ ఈరోజు వీడియోలో టాపిక్ మాత్రం ఏమి ఉండదు. అంతా సొల్లే ఉంటది. సో, ఎలాగో మా వోళ్ళు లేరు కాబట్టి రోజు 5కి లెగిసే మనం ఈరోజు 7:30కి లేచాం. ఎప్పుడు లేచినా సరే టిఫిన్ రెడీగా ఉంటది. ఓవర్ నైట్ ఓట్స్ అనమాట. ఇది నైట్ పడుకునే ముందు చేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటా. మార్నింగ్ ఏ టైంకి లేచినా సరే తినేసి ఎళ్ళిపోవచ్చు. సో, ప్రాబ్లమ్ ఏమి ఉండదు. అందులో అన్నీ ఉంటాయి. ఓట్స్, పంకిన్ సీడ్స్ ప్రతి ఒక్కటి అందులో ఉంటది. ఇందాకల మీకు ఓట్ మీల్ అని చూపించాను గదా! సో, అది ఈ ఓట్స్ వాడతాననమాట. రోల్డ్ ఓట్స్. మనకి క్విక్కర్ ఓట్స్ ఉంటాయి కదా! అవేంటంటే కొంచెం ఫాస్ట్‌గా డైజెస్ట్ అవుతాయి. ఇదేంటంటే కొంచెం టైం తీసుకుంటది. సో, ప్యాకెట్ వచ్చేసి ఒక మంత్ వస్తది నాకు. ఇది దగ్గర దగ్గరగా రూ. 400 అలా పడిద్ది. ఎవరైనా కావాలంటే ట్రై చేయండి బావుంటది. అందులోకి ఓట్స్ మరీ ప్లెయిన్‌గా లేకుండా కొంచెం చాక్లేట్ ఫ్లేవర్ కోసం ఇది వాడతాను. సో, ఇదేంటంటే ఒక 10 గ్రాములు వాడతాను. ఇది ఒక 2 నెలలు వస్తది నాకు. ఇది కూడా అంతే అనుకుంటా. దగ్గర దగ్గరకి ఇది రూ. 340 అలా పడుద్ది. బావుంటది. 340 కాదు. రూ. 370 పడుద్ది. సో, ఇది ఒక 2 మంత్స్ వస్తది. సో, ఒకసారి కొంటే 2 నెలలు చాక్లేట్ ఫ్లేవర్ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇది ఒకసారి కొంటే నెల మొత్తం మార్నింగ్ టిఫిన్ కింద యూజ్ అవుద్ది. రోజుకు 30 గ్రాములు సరిపోద్ది ఇది. మీకు మాక్సిమం ఫుల్ అనిపిస్తది. అప్ టు మధ్యాహ్నం దాకా ఆకలైతే వేయదు. వంట కార్యక్రమం అంతా అయిపోయింది. ప్రెజెంట్ ఏంటంటే ఇక బయట క్లీనింగ్ ప్రాసెస్ అనేది పూర్తి చేయాలి. ఇది కరెక్ట్‌గా అన్నీ క్లీన్ చేసేసి మధ్యాహ్నానికో లేదా ఇంకో గంటలోనో కార్‌లొస్తాయి. అవి ఒక 2 కడిగేస్తే ఇంక మన బయట వర్కు, లోపల వర్క్ అయిపోద్ది. ఫుడ్ ఆల్రెడీ మధ్యాహ్నానికి, నైట్‌కి ప్రిపేర్ అయిపోయింది. జస్ట్ క్లీనింగ్ మాత్రమే మిగిలుంది. ఇది క్లీన్ చేసేస్తే సెట్ ఇంక. సో, ప్రెజెంట్ అయితే మనకి ఉన్న వర్క్ క్లీనింగ్ వర్క్, ఇల్లు క్లీనింగు, కార్ క్లీనింగు అన్ని పనులైతే అయిపోయినాయి. సో, డ్యూటీ చెప్పడానికి మా మేడం వాళ్ళు లేరు. చెప్పాను కదా! ఫార్మ్ హౌస్ బుక్ చేసుకొని అక్కడికెళ్లారు. వాళ్ళ పిల్లలున్నారు గానీ, ఏదన్నా చిన్న చిన్న పనులు చెప్తారు గానీ, అంత పెద్ద వర్క్ అయితే ఉండదు మనకి. సో, సింపుల్‌గా చెప్తాను నా డైలీ రొటీన్ ఏంటనేది. పొద్దున్నే లేచి నైట్ చేసుకున్న ఓట్స్ తినేయడం, మధ్యాహ్నానికి, నైట్‌కి ఫుడ్ ప్రిపేర్ చేసుకోవటం. నెక్స్ట్ వచ్చేసి క్లీనింగ్ వర్క్ ఏమైనా ఉంటే అది పూర్తి చేసుకొని, తర్వాత వీళ్ళేమైనా పనులు చెప్తే అది చేయటం. ఇది ఇంకా డైలీ రొటీన్. ఇంతకు మించి దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సో, నెక్స్ట్ వీడియోస్‌లోనే ఏంటంటే ఏదో ఒక టాపిక్ తీసుకొని దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ నా డైలీ రొటీన్ చూపిస్తా. అంతే. ప్రత్యేకంగా డైలీ రొటీన్‌కి సంబంధించి వీడియో అయితే ఉండదు నెక్స్ట్ నుంచి. ఏదైనా ఒక టాపిక్ ఉంటది ఆ రొటీన్‌లో. సో, అది ఇప్పుడేంటంటే ఇక్కడికొచ్చిన తర్వాత చాలామంది అంటే నేను నార్మల్‌గా మన కువైట్‌లో ఉండే అన్న వాళ్ళ వీడియోస్ గూడా చూస్తా ఉంటాను. సో, చాలామంది ఏంటంటే లావు అయిపోతున్నాం, పొట్ట పెరిగిపోతుంది. సో, డైట్ అని జెప్పి ఈ సలాడ్లు ఉంటాయి గదా! మన ఆకులు అన్నీ కలుపుకొని తినేది. సో, ఆ సలాడ్లు తింటున్నాం, ఆరోగ్యంగా ఉంటున్నాం అంటున్నారు. సో, సలాడ్ అనేది మంచిదే ఫైబర్ కోసం. సో, చాలా మంచిది. సో, తినొచ్చు కూడా, తినాలి గూడా. ఆ ఒక్కటి తింటే సరిపోదు. నేను సింపుల్‌గా అర్థమయ్యేటట్లు చెప్తాను. మాక్సిమం మీరు కండ పోకుండా ఫ్యాట్ వరకు పోయేటట్లు నేను చెప్తాను. సో, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో, ఎలా అంటే నేనేమి స్పెషలిస్ట్‌ని కాదు. సో, నేను ఫాలో అయ్యేది మీకు చెప్తాను. ఓకేనా? సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్యాట్ తగ్గడానికి వాకింగ్ బెస్టా అంటే చాలా బెస్ట్. వాకింగ్ బెస్ట్. సో, వాకింగ్ అంటే ప్రత్యేకంగా నడవాల్సిన అవసరం ఏం లేదు. ఫర్ సపోజ్ ఇక్కడున్న సామాన్లు తీసుకెళ్ళి మీరు కార్‌లో పెట్టాలి. సో, ఈ మధ్యలో నడిచేది ఉంది చూసారా? అది కూడా వాకింగ్ కిందే వస్తది. ఫర్ సపోజ్ మీ మేడం ఎటన్నా లోపలి షాపింగ్ మాల్‌కెళ్తే ఆ పార్కింగ్‌లో తిరగడమో, లేదా అటు ఇటు తిరిగేసి దాన్ని కవర్ చేసుకుంటే మనం యాక్టివ్‌గానే ఉంటాం డైలీ. సో, అదొకటి. ఇంకోటేంటంటే ఇంకా ఫుడ్ విషయానికొచ్చేస్తే మనోళ్ళు ఏంటంటే నార్మల్‌గా చూసాను. ఒక వీడియో పెడితే చూసాను. సలాడ్ తిన్నాడు. మంచి విషయం నాకు చాలా బాగా అనిపించింది. హెల్త్ గురించి మంచి కేర్ తీసుకుంటున్నాడని చెప్పేసి. ఆ తర్వాత రోజు వీడియోలో ఏంటంటే షాపింగ్‌కెళ్ళిపోయి మనకి రెడీమేడ్ బర్గర్‌లు ఉంటాయి చూసారా? అవి ప్యాకెట్ కొనుక్కొనొచ్చి ఖాళీగా ఉన్నప్పుడు ఇయి చేసుకొని తింటాం అంటున్నాడు. సో, అది ఒక్కొక్కటి దగ్గర దగ్గరగా 300 క్యాలరీలు, 500 క్యాలరీలు ఉంటది. సింపుల్‌గా చెప్తాను మీకు అర్థమయ్యేటట్లు. ఫర్ సపోజ్ నేను ఈరోజు పని చేయడానికి లేదా ఈరోజు నేను బతకడానికి నాకు ఒక కేజీ ఫుడ్ అవసరం అనుకోండి. నేను కేజీ 200 గ్రాములు తిన్నానంటే, నాకు కేజీ అనేది యూజ్ అయిద్ది. ఆ మిగిలిన 200 గ్రాములు ఏంటంటే, యూజ్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే, నాకు ఈ రోజు కావాల్సింది కేజీయే. ఆ 200 గ్రాములు ఏమైద్దంటే, ఫ్యాట్ కింద స్టోర్ అయిద్ది. సో, మీరేం చేయాలంటే,
ఆల్రెడీ మీరు ఓవర్ వెయిట్ ఉన్నారు. 50 ఉండాల్సిన వాళ్ళు 56 ఉన్నారనుకుందాం. మీకు ఈరోజు కేజీ తినాలనుకోండి. ఏం చేస్తారంటే 800 గ్రాములు లేదా 700 గ్రాములు తినండి. మీ బాడీకి కేజీ కావాలి కానీ మీరు 700 గ్రాములే తిన్నారు. మిగిలిన 300 గ్రాములు ఉంటుంది చూసారా? అదేం చేస్తదంటే మీ బాడీలో ఆల్రెడీ ఉన్న ఫ్యాట్ ఉంటుంది చూసారా? దాన్ని యూజ్ చేసుకోవడం స్టార్ట్ అవుద్ది. మీకు ఫస్ట్‌లో అంటే నాకు పర్టిక్యులర్‌గా పొట్టే తగ్గాలి అంటే పొట్ట అలా తగ్గదు ఫ్యాట్ అనేది. ఫ్యాట్ అనేది బాడీ మొత్తం తగ్గుతా వస్తది. సో, లాస్ట్‌కి పొట్ట తగ్గిద్ది. అంటే మీరు ఒక నెల చేసి ఇంకా నాకు పొట్ట తగ్గట్లేదు టైం వేస్ట్ అనుకోవాల్సిన అవసరం లేదు. పొట్ట అనేది లాస్ట్‌లో తగ్గిద్ది. సో, మీరు ఒక నెల చేస్తే అవ్వదు. కొంత టైం తీసుకొని చేయండి. సో, ఇది నేను ఫుడ్ గురించి చెప్పాలనుకున్నది. సో, ఇంకా ఈరోజు పనేం లేదు కాబట్టి అంత నైట్ వరకు ఉండదు వీడియో. జస్ట్ మధ్యాహ్నం, నైట్ ఏదో నార్మల్‌గా చూపిచ్చేసి ఎండ్ చేస్తాను వీడియో అయితే. సో, రేపటి నుంచి మాత్రం రేపు అప్ టు బుధవారం వరకు నాకు వర్కే ఉండదు. సో, గురువారం వరకు వచ్చే వీడియోస్‌లో ఏంటంటే వర్క్ అంతగా ఉండదు. ఏదో టాపిక్ తీసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఆ తర్వాత ఏంటంటే వర్క్ చేసుకుంటూ టాపిక్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకేనా? సో, ఇది ఫుడ్‌కి సంబంధించిన విషయం ఏంటంటే నెక్స్ట్ వీడియోలో ఏం చెప్తానంటే మనోళ్ళు ఆహ్, అంటే ప్రోటీను అండ్ ఫుడ్ కరెక్ట్‌గా ఉండే ఫుడ్స్ నేను వాడేయి ఉన్నాయి. సో, అవేంటంటే నేను అవి ఎలా వాడతానన్నది నేను ఒక పేపర్ మీద రాసుకుంటా. వాటి కాస్ట్ ఎంతో కూడా రాసుకుంటా నేను వీడియో చేస్తాను. సో, దాన్ని బట్టి అంటే మీరు సొంతగా వంట చేసుకునే వాళ్ళైతే కువైట్‌లో డ్రైవర్‌గా పని చేసుకుంటా. సో, ఐటెమ్స్ చూసుకొని దాన్ని బట్టి మీకు అందులో దోస ఉంటది, చికెన్ ఉంటది, గుడ్డు ఉంటది, రైస్ ఉంటది, రోటీ ఉంటది. ప్రతి ఒక్కటి ఉంటది అందులో. సో, అందులో మీ కాస్ట్‌కి ఏది తగ్గట్లు ఉంటదో దాన్ని ఎంచుకొని మీరు దాని ప్రకారం తినుకుంటూ వెళ్ళిపోవచ్చు. మీరు వెయిట్ తగ్గుతారు. అంటే వెయిట్ అంటే ఫ్యాటు తగ్గుతారు. అండ్ మీకు కండ అనేది పోదు. ప్రోటీన్ డైలీ మీకు ఎంత కావాలో అంత వస్తది. సో, హెల్తీగా ఉంటారు, బావుంటారు. సో, మాక్సిమం ఈ ఫోకస్డ్ మీద నెక్స్ట్ వీడియో ఉంటది. అది కంపల్సరీగా చూడండి. నేను సబ్స్క్రైబ్ చేసుకోమని ఏ రోజు అడగలేదు. ఈ రోజు కూడా అడగట్లేదు. బట్ ఇక్కడ పనిచేసే డ్రైవర్‌ల హెల్త్ బావుంటే, ఇక్కడ సంపాదించిన డబ్బు ఇంటి దగ్గర ఖర్చు పెట్టుకోవడానికో, లేదా ఈ పడిన కష్టాన్ని అక్కడ అనుభవించడానికో యూజ్ అవుద్ది. సో, హెల్త్ ఇంపార్టెంటు. సో, నెక్స్ట్ వీడియో కంపల్సరీ చూడండి. యూజ్ అవుద్ది. నెక్స్ట్ మధ్యాహ్నం, నైట్ ఏం చేస్తాను చూపించేసి వీడియో కట్ చేస్తాను. సో, ఎందుకంటే ఈరోజు అంత పని ఉండదు కాబట్టి. ఓకే. ఇప్పుడే ఇందాక చెప్పిన పార్ట్ ఉంది కదా! అది రికార్డ్ చేసిన తర్వాత మామూలుగా ఒక అన్న కనిపించాడు మంచినీళ్ళు పట్టుకుంటా. "నేను డైట్ చేస్తున్నారా? అన్నం తినటం మానేస్తున్నా" అన్నాడు. నాకు అర్థం కావట్లేదు అన్నం తినటం ఎందుకు మానేయాలి? నేను 2 పూటల రైస్ తింటాను. కాకపోతే ఏంటంటే లిమిటెడ్ క్వాంటిటీలో తింటాను. అన్నం తినటం తప్పని ఎవరు చెప్పారు? అన్నం తినాలి, తినొచ్చు కూడా. ఫ్యాట్ లాస్‌కి అన్నానికి సంబంధం లేదు. కాకపోతే ఎక్కువ తింటే ఇబ్బంది గానీ తినాలి. ఎందుకంటే మనం చేసేది డ్రైవింగ్ పని. దానికి ఎనర్జీ కావాలి. ఎనర్జీ కావాలంటే కార్బ్స్ కావాలి. కార్బ్ కావాలంటే మనకున్న లో చీప్ కార్బ్ సోర్స్ ఏంటంటే రైస్. తినే ముందు నేను ఒక డ్రింక్ తాగుతాను. అదేంటి దానివల్ల యూజ్ ఏంటనేది కూడా నేను చెప్తాను. ఓకేనా? చెప్పా కదా! ఇదిగోండి. మధ్యాహ్నానికి, నైట్‌కి రెండిట్లో ఉంది రైసే. సో, చికెన్ కర్రీ, రైసు అండ్ ఒక దోస ఉంటది. రెండిట్లో ఉంటది. సో, ఇలా ఈక్వల్‌గా డివైడ్ చేసి మధ్యాహ్నం, నైట్ తింటా. అందరికేంటంటే కొంచెం టైం ఉండదు. నాకు టైం ఉండదు. కాకపోతే ఏంటంటే నేను పొద్దున 4 ఆ టైంకి లేచేసి వంట కంప్లీట్ చేసుకుంటా. లేదు అంటే 5కి చేసి 7 లోపల ముందు నాకు కావాల్సిందంతా పూర్తి చేసుకొని తర్వాత మిగతా వీళ్ళ పనులు చేస్తా ఉంటాననమాట. చెప్పా కదా! డ్రింక్ చూపిస్తా అని చెప్పేసి. ఇదిగోండి ఇది. దగ్గరకి కనిపిస్తుంది కదా! ఇసబ్‌గోల్ అని చెప్పేసి ఒక ఫైబర్ మెటీరియల్ అనమాట. ఫర్ సపోజ్ మీరు సబ్జా గింజలు అలా అంటారు కదా! ఇది కూడా అలాంటిది. ఇది కెమికల్స్ ఏం కాదు. ఏమి మెడిసిన్ అలాంటిదేం కాదు. న్యాచురల్. సో, మీకు సబ్జా గింజలు ఎలాగో ఇది కూడా అలాగే వాటర్‌లో కలుపుకొని తాగడమే. ఇదొచ్చేసి మనకి లూలు హైపర్‌లో అవైలబుల్‌గా ఉంటది. తినే ఒక అరగంట ముందు తాగారంటే ఇదేంటంటే నీళ్ళల్లో కలిపిన తర్వాత వెంటనే తాగాలి. టైం ఇవ్వకూడదు. టైం ఇస్తే ఏంటంటే జెల్లులాగా మారిపోద్ది. అప్పుడు తినాలి. తాగాల్సిన అవసరం ఉండదు. సో, అది కష్టంగా ఉంటది కాబట్టి నీళ్ళలో కలిపిన వెంటనే తాగేసారంటే మీకు గొంతుకి అడ్డం పడకుండా నీట్‌గా లోపలికెళ్ళిపోయి ఒక జెల్లులాగా ఫార్మ్ అయిద్ది. దానివల్ల ఏంటంటే మీకు పొట్ట ఫుల్లుగా ఉన్నట్లు అనిపిచ్చి కొంచెం తక్కువగా తింటారు. అండ్ మార్నింగు వేస్ట్ మెటీరియల్ బయటికెళ్ళటానికి గూడా మీకిది బాగా యూజ్ అవుద్ది. డైజెషన్‌కి అన్నిటికి. సో, తీసుకోవాలి అనుకుంటే లూలు హైపర్‌లో ఉంటది. రూ. 215 అలా పడుద్దిది. సో, మంత్లీ ఒక 2 తెచ్చుకున్నారంటే మీకు ఒక మంత్‌కి సరిపోతాయి. అంటే ఒక రూ. 450 అనుకోండి 2 తీసుకున్నారంటే మీకు ఒక నెలకు సరిపోద్ది. సో, కూరగాయల నుంచి ఫైబర్ రావాలంటే మనం ఎక్కువ క్వాంటిటీలో తినాలి. ఇది అంత అవసరం లేదు. ఫర్ సపోజ్ ఒక 10 గ్రాములు ఇది రోజు తీసుకున్నారంటే 8 గ్రాములు ఫైబర్ వస్తది. మనిషికి కావాల్సింది రోజుకి 25-30 గ్రాములు. అంటే దగ్గర దగ్గరగా మీకు
ఎక్కువ పర్సెంటేజ్‌లో ఫైబర్ అనేది కవర్ అయిద్దనమాట. సో, ఇది యూజ్ చేయడానికి ట్రై చేయండి. లూలో హైపర్‌లో దొరికిద్ది. అంటే ఒకేసారి 10 గ్రాములు తీసుకోకండి. కొంచెం అలవాటు అవ్వాలి కాబట్టి మధ్యాహ్నం అన్నం తినే ముందు కొంత అండ్ నైట్ అన్నం తినే ముందు కొంత తీసుకోండి. సో, 2 విధాలుగా హెల్ప్ అవుద్ది మీకు. అండ్ అలవాటయిన తర్వాత మీరు కావాలంటే ఒకేసారి 10 గ్రాములు తాగొచ్చు. లేదు ఒకేసారి 7 గ్రాములు తీసుకోవచ్చు. స్టార్టింగ్‌లో అయితే మాత్రం ముందు ఒక 3 గ్రాములు, మధ్యాహ్నం అండ్ నైట్ ఒక 3 గ్రాములు అలా ట్రై చేయండి. మీకు బాగా హెల్ప్ అవుద్ది. అంటే ఇక్కడ మనకేంటంటే మొత్తం చికెను ఇయ్యే గదా! సో, ఫైబర్ కంటెంట్ అనేది తక్కువుంటది మనం తినే ఫుడ్‌లో. సో, ఇది మీకు బాగా హెల్ప్ అవుద్ది. వాడటానికి ట్రై చేయండి. సో, ఇదే ఆహ్, నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంది. సో, ఇక నైట్ చూపియాల్సిన అవసరం లేదు. ఈరోజు నేను వీడియోలో చూపియడానికి నాకు డ్యూటీ గాని, వర్క్ గాని ఏమి లేదు. సో, ఏంటంటే ఇంకింతే. ఇప్పుడేం తింటున్నానో నైటు అదే తింటాను. సో, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తాను. రేపు మాత్రం నెక్స్ట్ వచ్చే వీడియోలో అంటే ఫుడ్ ఐటెమ్స్ చీప్ క్వాలిటీలో బాగుండేయి ఏంటని చెప్పి చెప్తాను. మీ బడ్జెట్‌కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని మీరు అవి కొనుక్కొని వంట చేసుకొని శుభ్రంగా తినొచ్చు. నేను చెప్పే ఏదైనా సరే మాక్సిమం ఒక్కళ్ళుండే వాళ్ళకి యూజ్ అవుద్ది. ఎదురుండే వాళ్ళకి ఏంటంటే అండర్‌స్టాండింగ్ ఉండి ఇద్దరు కలిపి చేసుకునే వాళ్ళైతే మీకు ఖర్చు తగ్గిద్ది అండ్ ఆరోగ్యంగా తినొచ్చు. 2 విధాలుగా హెల్ప్ అవుద్ది. సో, అది మీకే తెలియాలి. సో, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో నేను చెప్పాను కదా! ఐటెమ్స్ ఏంటి? అవి ఎంత హెల్ప్‌ఫుల్‌గా ఉంటాయనేది నెక్స్ట్ వీడియోలో రాసి వాటి ప్రైజెస్‌తో సహా నేను చెప్తా ఉంటాను. ఆ వీడియో మాత్రం కంపల్సరీగా చూడడానికి ట్రై చేయండి. ఓకే. బాయ్.